వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ ఒక 5 సెకండ్సే ప్లే చేసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. మీకు ఐ లవ్ యూ చెప్పించుకోవడంలో కిక్కుంటే మాకు చెప్పకుండా మిమ్మల్ని తిప్పించుకోవడంలో కిక్కుంటుంది. సో డెమో చూశారు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదే మెటీరియల్ మొత్తం లిరిక్స్, పార్టికల్స్, బోర్డర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కైన్ మాస్టర్ గురించి చెప్తానని చెప్పాను కదా, కైన్ మాస్టర్ అయితే ప్రజెంట్ నేను వాడుతున్నది చాలా బాగుంది. కొంచెం తెలుగులో మాట్లాడుతాను, అర్థం చేసుకోండి. చాలా బాగుంది. మీకు కూడా కావాలనుకుంటే ఆల్రెడీ ఇచ్చేసాను, మన టెలిగ్రామ్లో పెట్టేశాను, చాలామంది చేసుకున్నారు. సో పని చేస్తుందని కూడా చెప్పారు. మీకు కావాలంటే వెళ్ళి చూడండి, టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16లో అడ్వాన్స్డ్లో ఫిల్ పెట్టి ఫోటో డ్యూరేషన్ 5 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. కొంచెం వాయిస్ ఇంకా రాలేదు, వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నాను, అర్థం చేసుకొని. సో వీడియోని అయితే చూడమని మనవి చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎవరి ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది నేను యాడ్ చేసుకునేది. ఇలా కంప్లీట్గా మీకు ఎన్ని ఫొటోస్ అయితే యూస్ అవుతాయో ఇక్కడికి అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని ఫోటోలు తీసుకున్నాను, బ్యాక్ వచ్చాను. డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చి బ్లాక్ ఇమేజ్ని పట్టుకొని పట్టుకొని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. లిరిక్స్ ఎక్కడితో అయిపోతున్నాయో చూసుకోండి. కరెక్ట్గా 5.66 సెకండ్ల దగ్గర అయిపోతుంది. ఇది క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్లో మిడిల్లోకి జూమ్ చేయండి 2 ఫింగర్స్ పెట్టి. ఇలా నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్, ఇలా అన్ని ఫోటోలు చేయాలి. నేను చేస్తూ ఉంటా, మీరు కూడా ఇలా చేయండి. వీడియోను కంటిన్యూ చేస్తూ మాట్లాడతాను. అందరికీ చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఈ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా మిడిల్లోకి జూమ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని ఉంటే ఇలా మిడిల్లోకి జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్. ఓకే, ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. వచ్చి లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, బ్లెండింగు, స్క్రీను అప్లై అయింది కదా. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వస్తుంది, ఇలా వైట్ వస్తుంది. ఇదే క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో ఎక్కడితో అయిపోతుందో చూసుకోండి. వైట్ స్క్రీను, ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇదే క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఫోటోని క్లిక్ చేస్తే సిజర్ సింబల్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయిన దగ్గర సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇంకో సెట్టింగ్ చెప్పాలి మీకు, చూడండి చెప్తాను సెట్టింగ్ ఏంటో. వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర వైట్ స్క్రీన్, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడితో అయిపోయింది. ఫోటో క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. అయితే ఫోటోలు సరిపోలేదు, మీడియాని క్లిక్ చేసి మళ్ళీ నేను ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకున్నారో అక్కడికి వచ్చి ఇంకా వేరే ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ ఇంటూ మార్క్ ఈ ఫోటోల్ని
వచ్చేసాయి కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేసుకుంటూ రండి. మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది కదా, ఇక్కడతో ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, ఎక్స్ట్రా ఫోటోని డిలీట్ చేయండి. ఈ మ్యూజిక్ వరకు సరిపోయింది మనకి. ఓకేనా. ఇప్పుడు టెంప్లెట్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ ఫోటో దగ్గరకు వద్దాం. వచ్చి టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ కాంట్రాస్ట్ పెంచండి. ఫోటో నీట్గా కనపడుతుంది మీకు. ఇలా పెంచండి. ఓకే, పెంచేశారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన రెడ్ హార్ట్ పార్టికల్స్ టెంప్లెట్ అనొచ్చు, అది ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి ఫస్ట్. ఓకేనా. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఎలా క్రియేట్ అయిందో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. చూడటానికి చాలా చాలా బాగుంది కదా. ఇలా వస్తుంది, చాలా బాగా క్రియేట్ అయింది. కావాలంటే మీరు ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కలర్ పెంచుకోండి. అన్ని ఫొటోస్కి మీకు కావాలనుకుంటే అన్ని ఫొటోస్కి అడ్జస్ట్మెంట్లో కలర్ పెంచుకోండి. ఇంకా అది మీ ఇష్టం, అవసరమైతే పెంచుకోండి, లేకపోతే లేదు. ఓకే, చూడటానికి బాగుంది కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్రేట్ మాత్రం 15 mbps. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.